హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మా మ్యారేజ్ డే రోజు వ్లాగ్ అండి. ఇది మేము గుడికి వెళ్తున్నాం. అమ్మ, నేను, మా ఆయన, పిల్లలు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తాను, చూడండి. అలాగే వీడియో చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మనం వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ అంటే ఇది బల్కంపేట ఇల్లమ్మ టెంపుల్ అండి, హైదరాబాద్లో. మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి. గుడి లైన్లో వెళ్తున్నాం, క్యూ ఉంది, మంది చాలానే ఉన్నారు. 12 వరకే క్లోజ్ చేస్తారంట, అందుకే 10 వరకే వెళ్ళాము గుడికి. చాలా బాగుంది గుడి అయితే, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. లైన్లోనైతే వెళ్తున్నాం మేము. దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. లోపల, గుడి లోపల ఫొటోస్, వీడియోస్ ఇంకేం తీయలేదండి. ఇంటికైతే వచ్చేసాం. ఇది నైట్ 6కి షూట్ చేశాను. వీడియో వచ్చేసి యానివర్సరీ డే అని చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉన్నాయని అందుకే వాయిస్ పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అందుకే గులాబ్ జామున్ చేస్తున్నా, స్వీట్ చేయాలని చేస్తున్నా. యానివర్సరీ రోజు ఎలా చేస్తున్నానో చూడండి. ప్రిపేర్ వచ్చేసి గులాబ్ జామున్ పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఉండలు లేకుండా ఇలా చేత్తో ఇలా అనుకోవాలి. ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలైనా ఓకే అండి, లేకపోతే పచ్చి పాలైనా ఓకే అండి. నేను పచ్చి పాలు వేస్తున్నాను. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మన చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక్కసారే పాలు వేసుకోకూడదు, కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మెత్తగా అయిపోతే చేయడానికి రాదండి. ఇలా గట్టిగా చేసుకోవాలి, సేమ్ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా నేను కొంచెం షేపు కాలజామున్ లాగా చేస్తా అనుకున్నాను, కానీ అవి మళ్ళీ రౌండ్ షేప్కే వచ్చాయి. ఇలా అయితే చేసుకుంటున్నా. ఇలా చేశాను, కానీ అవి రౌండ్గానే అయిపోయాయి. చేయడం అయితే అయిపోయింది. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం, చూసేద్దాం రండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇంకో సైడ్లో పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని పానకం కోసం ఇలా 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పానకంకి ఎక్కువ వాటర్ వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేను 2 గ్లాస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది చేసుకుంటే అయిపోతుంది. అంతలోపు ఇది అవుతుంది, ఫ్రై అయ్యేలోపు. ఇలా 1 కప్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, 1.5 కప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ను ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా ఉడుకుతుందండి, లేకపోతే లోపల ఉడకదండి. మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది లోపల. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్యాన్ గాలికి కొంచెం క్రాక్స్ వచ్చాయండి. ఫ్యాన్ వేసి ఉంటే పిండి ఆరిపోయినట్టయి క్రాక్స్ వచ్చాయి కొంచెం. ఆ తర్వాత ఇది పానకం రెడీ అయిపోతుంది. ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం ఇప్పుడు. చాలా బాగుంటాయి గులాబ్ జామున్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టం గులాబ్ జామున్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్, మర్చిపోకండి ప్లీజ్. తర్వాత మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. పానకం రెడీ అయిపోయింది. పానకం ఆర్ పాయసం ఏదన్నా అనొచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పానకంలో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే హాఫ్ గ్లాస్ అవుతుంది, 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే 1 గ్లాస్ వాటర్ అవుతుంది. అలా లేత పానకం వచ్చే వరకు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఆ తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ పానకంలో ఈ ఫ్రై చేసిన గులాబ్ జామున్ వేయాలి. వేడి దాంట్లో వేస్తే తొందరగా మెత్తబడిపోతాయి. మనం వెంటనే తినాలనుకుంటే ఇలా వేసుకోవాలి. స్టోర్ చేసి పెట్టి రేపు తిందాం అనుకుంటే ఈ పాయసం చల్లారిన తర్వాత, పానకం చల్లారిన తర్వాత గులాబ్ జామున్ అందులో వేసుకోవాలి. లేట్గా అవుతాయి మెత్తగా, అవి పీల్చుకుని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అవుతాయి. ఇలా వేస్తే వెంటనే మెత్తగా అవుతాయి. ఇలా వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. వెంటనే తిందామని ఇలా చేశాను. నాకు పొయ్యి దగ్గర ఉంటే చెమటలు కారిపోయి బొట్టు కారిపోయిందండి. చాలా బాగుందండి గులాబ్ జామ్. మీరు కూడా ట్రై చేయండి. నాకు యానివర్సరీ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నైట్ కేక్ కట్ చేసాము, చిన్న క్లిప్ తీసాను. ఇలా సింపుల్గా చేసుకున్నాము యానివర్సరీ సెలబ్రేషన్. అయితే కేక్ కట్ చేస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఆ రోజు. పిల్లలకి హాలిడేస్ కదా, అందుకే వెళ్ళాను. ఒక 1 వీక్ ఉందామని అక్కడే సెలబ్రేషన్ చేసుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మ్యూజిక్ పెడుతున్నాను.